చాలామంది సాలరీడ్ ఎంప్లాయీస్ సక్సెస్ఫుల్ కాలేకపోతున్నారు. ఎందుకు? ఇన్స్టెడ్ ఆఫ్ సాలరీ ఎక్కువ వస్తున్నా కానీ ₹1,00,000, 2,00,000, 3,00,000 సంపాదిస్తున్నా కానీ సక్సెస్ఫుల్ కాలేకపోతున్నారు. ఎందుకనంటే ఈ అలవాట్ల వల్ల. అదేంటి? సాలరీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎక్స్పెన్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాని తర్వాత ఇమీడియట్గా ఈఎంఐస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తర్వాత ఇమీడియట్గా ప్లెజర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్లెజర్స్ అంటే ఏంటి? మూవీస్, స్విగ్గీ, జొమాటో, ఫుడ్ అవుట్ సైడ్, మీ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, దీనిపైనే వర్క్ చేస్తున్నారు తప్పించి ఫ్యూచర్ ఏంటి అని మాత్రం క్లారిటీ లేకుండా పోతుంది. అందుకనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బ్రోక్. సో అదే మీరు సక్సెస్ఫుల్ పీపుల్ అలవాట్లని మీరు అర్థం చేసుకుంటే, ఆ అలవాట్లు ఏంటి అని అంటే, సాలరీ క్రెడిట్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయాలి, ఎస్ఐపిలో ఎంత పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత పెట్టాలి, ఈక్విటీలో ఎంత పెట్టాలి, అండ్ క్రిప్టీలో ఎంత పెట్టాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయాలి, అండ్ ఫ్యూచర్ విజన్స్ అంటే ఏంటి, అండ్ రిటైర్మెంట్ ఫండ్ అంటే ఏంటి, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ అంటే ఏంటి, చిల్డ్రన్ మ్యారేజ్ పర్పస్ అంటే ఏంటి, అండ్ విజన్స్ అంటే ఏంటి, అండ్ డ్రీమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ క్లారిటీ ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మీద వాళ్ళ అలవాట్లు. సో ఈ అలవాట్లను ఎప్పుడైతే మనము మైండ్లో పెట్టుకొని దానిపైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతామో అప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ కంపల్సరీగా సక్సెస్ఫుల్ అవుతారు. మీరు ఈ క్లారిటీ మీకు కావాలంటే నేను ఒక మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నా, 10 crore నెట్వర్క్ లాంచ్ ప్యాడ్. ఆ లింక్ బయోలో ఉంది, క్లిక్ చేసి రిజర్వ్ చేసుకోండి. సో దట్ యూ కెన్ గెట్ ద క్లియర్ మీనింగ్ అబౌట్ యువర్ రియల్ వెల్త్ క్రియేషన్.